ఇదిగో అదిగో ఎయిత్ పే కమిషన్ అని చర్చ పెట్టారు గవర్నమెంట్. అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు కదా, పెళ్లి కొడుకు దగ్గర బయట తీసుకుని అదిగో అది అరుంధతి నక్షత్రం డే టైంలో కనబడదు, తల ఊపుతాడు. అలాగే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అందరికీ ఇదిగో అదిగో అని ఎయిత్ పే కమిషన్ మాత్రం హడావుడిగా జనవరిలో ప్రకటించేశారు. ఢిల్లీ ఎలక్షన్ వచ్చింది, ఢిల్లీ ఎలక్షన్లో గెలిచారు, అయిపోయింది. ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు. ఏంటి దీని ఎఫెక్ట్ ఏంటి? ఎయిత్ పే కమిషన్ ఉద్యోగుల సంగతి ఏంటి, పెన్షనర్ సంగతి ఏంటి, ఎన్పిఎస్ యూపీఎస్ వాళ్ళ గురించి ఏంటి, ఎలా వాళ్ళ ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అనేది మనం ఈ సబ్జెక్ట్లో ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా గవర్నమెంట్ అయితే ప్రకటించిన తర్వాత మనం చూసాం సోషల్ మీడియాలో చాలా చర్చ వచ్చింది. సోషల్ మీడియాలోనే కాదు, కొన్ని ప్రధానమైన మీడియాలో కూడా ఫేక్ న్యూస్ చేసే మీడియాలు చాలా ఉన్నాయి. అదంతా ఇది డిఏ ఇంత గవర్నమెంట్ ఎయిత్ పే కమిషన్ వచ్చేసింది, ఇంత పెరిగింది అని ప్రచారం కూడా చేసేసారు కొన్ని టీవీ ఛానల్స్ హిందీలో. అలాగే సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీ చాలా ఫేక్ న్యూస్లు వస్తూనే ఉంటాయి. దాంట్లో ఇవి కూడా ప్రతి నెలకు కూడా వస్తూనే ఉంటుంది. సర్క్యులేట్ చేస్తూ ఉంటారు, రిలీజ్ చేస్తుంటారు, మనం అంతా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం. ఏంటి దానిలో వాస్తవాలు ఏం చూడం. అసలు పే కమిషన్ ఏర్పాటు అయిందా లేదా ఇంకా కాలేదు, కానీ ఎంత క్యాలిక్యులేషన్, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, 2.57, 2.87, 3.04, 3.2 పెరిగిందా, ఇంత పర్సెంటేజ్ పెరిగితే నీ జీతం ఎంత, ఇప్పుడు నీ జీతం ఎంత, ఇప్పుడు ఎయిత్ పే కమిషన్లో నీ జీతం ఎంత కాబోతుంది, ఇవన్నీ మనకు క్యాల్కులేటర్ రూపంలో వచ్చేసింది. జనాలంతా అవి ఫార్వర్డ్ చేస్తున్నారు, ఏదో వచ్చేసినట్టే. ఎంత మూర్ఖత్వం అండి. అసలు వచ్చిందా? ఇప్పటివరకు పే కమిషన్ ఏర్పాటైందా? లేదు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏర్పాటైందా? లేదు. రికమెండేషన్ వచ్చిందా? లేదు. మళ్ళీ ఏంటి ఇవన్నీ చర్చలు? అంటే ఇవన్నీ మూఢనమ్మకం చెప్తాం కదా, దీంట్లో కూడా మూఢనమ్మకం. అంటే మనం ఇంటెలిజెన్స్ని కూడా మూఢనమ్మకాలకి వదిలేసి మనం ఈ రకంగా ఒక గాలిలో కొట్టుకుపోతున్నట్టు కనిపించింది. ఇది ఎయిత్ పే కమిషన్ అరుంధతి నక్షత్రం లాగా మనల్ని భ్రమల పెట్టే సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఈరోజు ఎయిత్ పే కమిషన్ కనపడుతుంది. అసలు ఏంటి సస్పెన్స్ థ్రిల్లర్? అసలు పే కమిషన్ ఎంప్లాయీ సంగతి ఏంటి, పెన్షనర్ సంగతి ఏంటి, ఎన్పిఎస్ సంగతి ఏంటి, యూపీఎస్ సంగతి ఏంటి, ఇవి కూడా మాట్లాడగలరు కదా. ఇప్పుడు మన పే కమిషన్ల చరిత్ర గురించి కొంచెం వెళ్దాం. అసలు పే కమిషన్లు ఎలా వచ్చాయి, పే కమిషన్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పే కమిషన్ 1946లోనే ఏర్పాటు చేశారు, స్వాతంత్రం రాకముందే. అప్పుడే ఉన్న ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంతా ఏమంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక లివింగ్ వేజ్ ఉండాలి అనేది. అంటే లివింగ్ వేజ్ లేదు అంతవరకు, కానీ ఉండాలి, ఓ సక్రమంగా పే కమిషన్ వేయాలి. 1947లో పే కమిషన్ వచ్చింది, 1916లో సెకండ్ పే కమిషన్ వచ్చింది, 1973లో థర్డ్ పే కమిషన్ వచ్చింది, 1986లో ఫోర్త్ పే కమిషన్ వచ్చింది, 1996లో ఫిఫ్త్ పే కమిషన్ వచ్చింది, 2006లో సిక్స్త్ పే కమిషన్ వచ్చింది, 2016లో సెవెంత్ పే కమిషన్ వచ్చింది. ఇవి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పే కమిషన్లో ఇంటరీమ్ రిలీఫ్ కూడా ఇచ్చారు. అంటే పే కమిషన్ ఏర్పాటు చేస్తే దానికి కొంచెం టైం పడుతుంది, వెళ్ళి మొత్తం వివరాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వడానికి. సో టైం పడుతుంది కాబట్టి ఇంటరీమ్ రిలీఫ్ కూడా ఇచ్చారు. అంటే కొన్ని పే కమిషన్లు, ఫిఫ్త్ పే కమిషన్ ముందు 100 రూపాయలు ఇచ్చారు, తర్వాత 10% ఇచ్చారు, తర్వాత 10% ఇచ్చారు, తర్వాత 50% డిఏ బేసిక్లో మర్జ్ కూడా చేశారు, ఇలా చేశారు. సిక్స్త్ పే కమిషన్లో అసలు ఫస్ట్ 100% డిఏ మర్జ్ చేశారు, టోటల్గా 52% డెవలప్మెంట్ వచ్చింది. సిక్స్త్ పే కమిషన్ ఒక టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక టర్నింగ్ పాయింట్, 52-53% ఇంక్రీజ్ టోటల్లో. ఇవి సెవెంత్ పే కమిషన్లో కూడా 23%, చాలా తక్కువ. మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు సెవెంత్ పే కమిషన్, కానీ రిపోర్ట్ వచ్చింది మోడీ టైంలో అమలైంది. సో ఏంటి ఇప్పుడు మనం చూస్తే ఈ పే కమిషన్లు మరి ఇంత ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్గా ఎందుకు మారింది అనేది చూస్తే ఎంప్లాయీ స్ట్రగుల్స్ చేశారండి. అప్పుడు ఫోర్త్ పే కమిషన్, ఫిఫ్త్ పే కమిషన్, సిక్స్త్ పే కమిషన్, సెవెంత్ పే కమిషన్లో స్ట్రైక్ నోటీసులు ఇచ్చారు, ర్యాలీలు ఇచ్చారు, డెమాన్స్ట్రేషన్ చేశారు, ధర్నాలు చేశారు, హంగర్ స్ట్రైక్లు చేశారు, ఇన్ని పోరాటాలు చేశారు. ఏది డిలే అవ్వడానికి. కానీ పే కమిషన్ వచ్చిన తర్వాత దాని రిపోర్ట్ సరిగా లేకపోతే దానిపైన కూడా ప్రొటెస్ట్లు, స్ట్రైక్ నోటీసులు కూడా ఇచ్చారు. సిక్స్త్ పే కమిషన్లో 20% స్ట్రైక్ పే నోటీస్ ఇచ్చిన తర్వాత పెంచారండి. సిక్స్త్ పే కమిషన్ ఇచ్చిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎంప్లాయీ స్ట్రగుల్తో మళ్ళీ గవర్నమెంట్ దిగి వచ్చి మళ్ళీ 20% పెంచారు ప్రభుత్వ ఉద్యోగులకి. అంత ఒక పోరాటం ద్వారా కూడా వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే యాక్చువల్లీ ఎంప్లాయీస్ డిమాండ్ ఏమంటే 5 years ఉండాలి. డిమాండ్ 5 yearsలో నెగోషియేషన్ చేయాలి, వేజ్ నెగోషియేషన్. పబ్లిక్ సెక్టార్లో ఉంటుంది, బ్యాంక్స్లో వేజ్ నెగోషియేషన్ జరుగుతుంటాయి, యూనియన్స్కి, ఇది ప్రైవేట్ సెక్టార్లో కూడా అలా చేయాలని డిమాండ్. కానీ ప్రభుత్వం అది ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా పే కమిషన్
అది పే కమిషన్ 10 ఇప్పుడు దాదాపు చాలా సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకు ఒక పే కమిషన్. ఇది ఎంప్లాయీస్కి సాటిస్ఫై లేదు. 5 ఇయర్స్కి రావాలి. యాక్చువల్లీ 10 ఇయర్స్ అంటే చాలా జీతాలు పెరిగిపోవడం కాదు, అసలు ధరలు బాగా పెరిగిపోయి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా తగ్గిపోయి 10 ఇయర్స్ అంటే చాలా దూరం, 1 డికేడ్. కానీ ఆ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదే. ఎంపీలు ఉందనుకోండి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, వాళ్ళందరికీ పే కమిషన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వమే పార్లమెంట్లో డిసైడ్ చేస్తుంది ఇది మీ జీతాలు అనేది. అక్కడ చాలామంది లెఫ్ట్ పార్టీస్ మేధావులు చాలామంది డిమాండ్ చేశారు, యూనియన్స్ కూడా డిమాండ్ చేశాయి. ఎంపీలు కూడా ఒక పే కమిషన్ పెట్టండి, నువ్వే డిసైడ్ చేస్తావా నా వేజెస్ నేను డిసైడ్ చేయొద్దు, ఒక పే కమిషన్ పెట్టాలి, ఆ పే కమిషన్ డిసైడ్ చేయని అప్పుడు మీరు తీసుకోండి. ఓ పద్ధతి ఉండాలి కదా. మరి మాకు పద్ధతి మీకు పద్ధతి ఏంటి? గవర్నమెంట్, మీరు గవర్నమెంట్, నేను గవర్నమెంటే కదా అని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ట్విట్టర్లో చాలా ఆథరైజ్డ్ న్యూస్, సోషల్ మీడియాలో ఏమొస్తుందంటే 2029 వరకు 8th పే కమిషన్ రాదు అనేది. అసలు 2029 వరకు రాదు. 2029 ఏంటి అంటే ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్. ఇది ఒక భయభ్రాంతులు అనేది సృష్టించడం అయింది. మరి 8th పే కమిషన్ ఇస్తే ఎన్పిఎస్ యూపీఎస్లో ఉన్నారు కదా, వీళ్ళకేంటి పరిస్థితి? వీళ్ళకి అసలు ఎఫెక్ట్ అవుతుందా అంటే యూపీఎస్లో మాత్రం క్లియర్గా రాసింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో క్లియర్గా రాశారు, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ డస్ నాట్ లే ఎనీ క్లెయిమ్ ఫర్ ఎనీ రివిజన్, ఎనీ నెగోషియేషన్, ఎనీ రిప్రజెంటేషన్ ఫర్ రివిజన్ ఆఫ్ ది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఆ టర్మ్స్ ఏదైతే పెట్టారో యూపీఎస్లో ఏదైతే టర్మ్స్ పెట్టారో అది రివైజ్ చేయడానికి వీలు లేదు అనేది యూపీఎస్లో ముందే రాసేశారు. కాబట్టి పే కమిషన్లో దాన్ని మాట్లాడే హక్కు లేదు, యూనియన్స్ కూడా మాట్లాడే హక్కు లేదని పెట్టేశారు. అంతే, అది డిసైడ్ అయిపోయింది, ఆ ఫార్ములా డిసైడ్ అయిపోయింది. నువ్వు ఫార్ములాని మార్చమని 8th పే కమిషన్ నువ్వు చెప్తే కూడా 8th పే కమిషన్ చేయదు, ఎందుకంటే యూపీఎస్లో అట్లా రాశారు. అంటే ఇంత దారుణమైంది. మరి మిగతా పెన్షనర్స్ గురించి ఏంటి? మిగతా పెన్షనర్స్కి మొన్న ఈ మధ్య 2-3 నెలల క్రితం పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు, ఫైనాన్స్ బిల్లో పాస్ చేశారు. ఏంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ అనేది. వ్యాలిడ్ ఆఫ్ పెన్షన్ బిల్ ఏంటి? మొత్తం పే కమిషన్, ఎనీ పే కమిషన్స్, ఎనీ రివిజన్ ఆఫ్ దిస్ వన్ విల్ బి అప్లైడ్ ఓన్లీ టు ది సర్వింగ్ ఎంప్లాయీస్, విల్ నాట్ అప్లై టు రిటైర్డ్ ఎంప్లాయీస్. అంటే ఆల్రెడీ పెన్షనర్స్కి ఈ రివిజన్స్ ఏం వర్తించవు. ఇప్పుడు ఎవరైతే రిటైర్ అవుతారో, అంటే ఈ పే కమిషన్ వచ్చిన తర్వాత 1/1/2026లో వచ్చిందో అనుకుందాం, 8th పే కమిషన్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పటి నుంచి రిపోర్ట్ ఇస్తుందో తెలియదు. సపోజ్ అది 1/1/26 నుంచి రిపోర్ట్ ఇచ్చింది అనుకుందాం. అప్పుడు 1/1/26 తర్వాత 2026 తర్వాత ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ పే రివిజన్స్ వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదు. అంటే ముందు ఉన్న వాళ్ళకి ఎంత స్టాగ్నేషన్. ముందు ఉన్న వాళ్ళు అసలు చాలా డిమాండ్స్ చేస్తున్నారు పెన్షనర్స్. మీరు 65 ఇయర్స్కి 5% పెంచండి, 70 ఇయర్స్కి 10% పెంచండి, అలా మీరు 75, 80 ఎవరి 5 ఇయర్స్కి పెంచుతూ పోండి అంటున్నారు. కమ్యూటేషన్ మీరు 75 ఇయర్స్ తర్వాత ఇస్తున్నారు, లేదు 15 ఇయర్స్ కాదు 12 ఇయర్స్ చేయండి అంటున్నారు. అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు, ఏంటంటే దాని వాల్యూ పోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది ఆ ఫార్ములా. ఈ రోజున ధరలు పెరుగుదల, జిఎస్టీ, ఇన్ఫ్లేషన్, ప్రభుత్వ విధానాలు, ఉద్యోగ అవకాశాలు, పిల్లలు, పరిస్థితులు, ఈ ఖర్చులు, సౌకర్యాలు ఇవన్నీ చూస్తే అసలు చాలా దారుణమైన పరిస్థితి. సో ఈ దీంట్లో మీకు పెన్షన్ రివిజన్ రెగ్యులర్గా జరగాలి. ప్రతి ఎంప్లాయీ హ్యాపీగా బతకాలంటే, ప్రతి పెన్షనర్ బతకాలంటే, ప్రతి పౌరుడు బతకాలంటే వాడికి ఒక సోషల్ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఇదంతా సుప్రీంకోర్టులో నకారా జడ్జిమెంట్ క్లియర్గా చెప్పింది, దేర్ షుడ్ బి నో డిస్పారిటీ ఇన్ పెన్షన్, అందరికీ సమాన పెన్షన్ అని. నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్లో అన్నారు, మేము అందరికీ సమానంగా పెన్షనర్స్ అందరినీ సమానంగా చూస్తాం, మేము విడదీయం అన్నారు. ఇదో విడదీశారు కదా, పాత పెన్షనర్, కొత్త పెన్షనర్, యూపీఎస్, ఎన్పిఎస్, ఓపీఎస్ మీరు విడదీశారు. 5-6 రకాలుగా విడదీశారు. ఇంకా 4-5 రకాలుగా విడదీస్తారు. మీరు ఇట్లా విడదీస్తూ పోతున్నారు, అందరినీ సమానంగా చూడట్లేదే. సో ఇప్పుడు ఇంకో చర్చ వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారండి అని. లేదు, మనం చాలా తక్కువ. 1000% మనం పాపులేషన్లో చూస్తే 1.4% మాత్రమే మనం అవుట్ ఆఫ్ 1 lakh గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్నారు. చైనాలో 6%, ఇంకా కొన్ని కంట్రీస్లో యూఎస్, ఫ్రాన్స్ ఇవన్నీ చూస్తే 8, 10, 11, 12, 15% కూడా, 20% కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీసెస్ ఇంకా మన ఇండియాలో చాలా వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి ప్రజలందరికీ చాలా అందుబాటులో ఇవ్వాలి. చాలామంది స్టాగ్నేషన్, మీరు ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ చాలా తక్కువ
మన ఇండియాలో ఇవన్నీ అసలు డెవలప్ కావాలంటే ఎక్కువ టీచర్లు కావాలి, ఎక్కువ స్కూల్ కావాలి, ఎక్కువ అడ్మినిస్ట్రేషన్, సో ఎంప్లాయీస్ కూడా ఎక్కువ కావాలి. రైల్వే కూడా ఎక్కువ కావాలంటే రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువ కావాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, పోస్టల్, ఈస్టల్, ఇవన్నీ కూడా, డిఫెన్స్, ఇవన్నీ కూడా ఇండియాలో తయారు చేయాలంటే చాలా పెరగాలి. మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలంటే ఎకనమీ, సర్వీసెస్, ఇన్కమ్ ట్యాక్స్, చాలా ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంతా పెరగాలి. అసలు మీరు కటింగ్ చేస్తున్నారు, మీరు సరెండర్ చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ పోస్ట్ సరెండర్ చేస్తున్నారు. 1%, 2%, 3% రద్దు చేసేస్తున్నారు. ఈ రకంగా ఉన్న పరిస్థితి భారతదేశంలో. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఖ్య చాలా తక్కువ. సో ఎవరైతే చెప్పారో ఎక్కువ ఉన్నారు, ఇది చెప్పడం రాంగ్. ఇది అసలు స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. ఇంకోటి ఏమంటే బడ్జెట్లో ఆ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదా, ఎట్లా ఇస్తుంది? డబ్బులు ఎందుకు లేదండి? రెవెన్యూ మీరు ఎందుకు వసూలు చేయరు? మన బడ్జెట్ ఉంది. ఎవరు కార్పొరేట్ ట్యాక్స్ మీరు తగ్గించారు, 33% నుంచి 25% తగ్గించారు. ఆ ఉన్న ట్యాక్స్లు కూడా వాళ్ళు కట్టకుండా ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు, 2 లక్షలు, 3 లక్షల కోట్ల రూపాయలు ఎగవేస్తున్నారు. సరే, ఆ డబ్బులు మీరు వసూలు చేయట్లేదు. ఆ డబ్బులు వసూలు చేయాలి కదా గవర్నమెంట్, రైట్ఫుల్ షేర్ కదా. అదేలాగా వాళ్ళు వేవర్స్ ఇస్తున్నారు, చాలా ట్యాక్స్ వేయర్స్, పన్నుల్లో చాలా మాఫీలు ఇచ్చేస్తున్నారు. అదే రకంగా బ్యాంకు రుణాలలో కూడా మాఫీలు ఇచ్చేస్తున్నారు. అంటే బిగ్ బిజినెస్, పెద్ద కార్పొరేట్స్, వీళ్ళందరినీ మీరు వాళ్ళ అదే రకంగా ఫాల్టీ ట్యాక్స్ లాస్ ప్రకారం వాళ్ళు చేసిన అంబానీ అయితే ఎక్కడ తిరిగి వస్తే, ఇప్పుడు అంబానీ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి ఖర్చులు, పెళ్లి ఖర్చులు 5,000 కోట్లు పెట్టాడు. 5,000 కోట్ల రూపాయలు పెళ్లి ఖర్చులు. కానీ ఆయన కట్టే ట్యాక్స్ ఎంత? చాలా తక్కువ, 3% ట్యాక్స్. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10, 20, 30% స్లాబ్స్లో కడుతున్నారు. సో అంత పెద్ద కార్పొరేట్ డబ్బులు ఉన్నవాడు అంత తక్కువ ట్యాక్స్ కడుతున్నాడు. సో వెల్త్ ట్యాక్స్ ఇవన్నీ చేయండి, ఇన్నరీ ట్యాక్స్ ఇవన్నీ వేయండి, ట్యాక్స్లు వేయండి. ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ట్యాక్స్లు వేయండి, వసూలు చేయండి. అప్పుడు మీ పుష్కలంగా మీ గవర్నమెంట్లో డబ్బులు ఉంటాయి, చాలా వెల్ఫేర్ స్కీమ్స్ చేయొచ్చు, ప్రజల కోసం చాలా చేయొచ్చు. ఇది మీరు చేయకుండా మా దగ్గర డబ్బులు లేవు అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ప్రజల మీద, మిడిల్ క్లాస్ మీద ఈ రకంగా టార్గెట్ చేయడం తప్పు అనేది. కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘాల ముందు పెద్ద సవాల్ ఉంది, పాత చరిత్ర ఉంది. లేట్ అయితే పే కమిషన్ ఏర్పాటు కాకపోతే పోరాటం చేసేవాళ్ళు, స్ట్రైక్ నోటీస్ ఇచ్చేవాళ్ళు, ధర్నాలు, ర్యాలీలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ అందరు కలిసి ఆ రకంగా ఒక పోరాట రూపం, ఉద్యమ రూపం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ప్రెషర్ అనేది తీసుకురావచ్చు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీ ఒపీనియన్ ఏంటి 8th పే కమిషన్ మీద? ఈ అరుంధతి నక్షత్రం సస్పెన్స్ థ్రిల్లర్ పైన ఒక ఎండ్ తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాల ఛానల్.